విశాఖ ప్రేమోన్మాది దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు దీపిక స్పృహలోకి వచ్చింది. ఆమె గొంతుపై లోతైన గాయముందని 6 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె మాట్లాడలేని స్థితిలో లేదని అయితే దీనికి సంబంధించి వైద్యులు నిర్ధారించారు. స్పృహలోకి వచ్చిన వెంటనే తన తల్లి ఎక్కడా అని సైగల ద్వారా తండ్రిని అడిగింది దీపిక. ఆ పరిస్థితిలో తల్లి మరణ వార్తను చెప్పలేకపోయానని తండ్రి అంటున్నాడు. ప్రేమోన్మాది నవీన్ వెంట తెచ్చుకున్న కత్తితోనే దాడి చేశాడు. నవీన్ దాడిలో దీపిక తల్లి లక్ష్మి మృతి చెందింది. దీపిక తల్లి లక్ష్మినే నవీన్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. లక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం కూడా పూర్తయింది. ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. విశాఖపట్నం ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఈ వరుస ఘటనలతోటి ఒకసారి